ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. ప- పంచీకరణలో ఈరోజు ఆ మహత్తత్వం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. నిన్న మాయ మాయ అవిద్య పుట్టడం, మాయలో నుంచి ఈశ్వరుడు, అవిద్య నుంచి జీవుడు పుట్టడము, వాటి యొక్క జీవ లక్షణాలు, ఈశ్వర లక్షణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మాయ ఇప్పుడు మాయ ఉంది కదా. ఆ, ఆ, ఆ మాయ మాయ ఆ, ఆ మాయ యొక్క అవిద్య వల్ల నుంచి ప్రతిఫలించిన ఆత్మ వల్ల నుంచి సత్వ రజస్తమో గుణాత్మకమై ఆవరణ విక్షేప ద్వయాత్మకమై అనృత జడ దుఃఖాత్మకమైన తామస మహత్తత్వం కల్పితమైంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనము మూలాన్ని మర్చిపోకూడదు, మన తల్లిదండ్రుల్ని తాతదండ్రుల్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఈరోజు గురువు అంటే గురు పరంపరలో మూలమైనటువంటి ఆది శంకరాచార్యులు, మరి జగత్తుకే గురువు అయిన కృష్ణ పరమాత్మ, మరి దక్షిణామూర్తి శివుడు, వీళ్ళందరినీ మనం ఎలా గుర్తుంచుకోవాలో, మన గురువులతో పాటు ఈ గురువులకి మూలమైన ఆది గురువుల్ని ఎలా గుర్తుంచుకుంటున్నామో అట్లాగే ఇక్కడ ఈ సృష్టి అయింది కదా అని పరమాత్మని మర్చిపోతే, అక్కడ పరబ్రహ్మాన్ని, ఈ సృష్టి ఆగిపోతుంది, ఏమి ఉండదు. కనుక ప్రతిసారి ఏది సృష్టి మనం జరుగుతున్నా ముందు మళ్ళా అక్కడికి వెళ్ళాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి ఏదో పరంపర చెప్తారు చూసారా, అలా రావాలన్నమాట. మాయ అని చెప్పాము. మాయ మాయ అవిద్య అన్నారు కదా. ఆ అవిద్య వల్ల దాని నుండి ప్రతిఫలించింది ఎవరు? మాయ నుంచి ప్రతిఫలించింది ఈశ్వరుడు. ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు మరి అధిష్టానం, ఈ రెండిటికి అధిష్టానం పరబ్రహ్మం, ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మం. ఈ ఈ మూడింటి వల్ల మరి ఈ తర్వాత పుట్టిన ఏంటి? సత్వ రజస్తమో గుణాలు. ఈ మూడు గుణాలు తర్వాత ఆవరణ విక్షేపము అనేటువంటి రెండు గుణాలతో కూడుకున్నదై మరి అనృతము జడము దుఃఖము. అనృతము అంటే అశాశ్వతమైనది, జడము అంటే చైతన్యము లేనటువంటిది, దుఃఖము అంటే దాని యొక్క లక్షణమే దుఃఖముతో కూడుకున్నది. పరబ్రహ్మము పరమాత్మ ఆత్మ అంటే దాని లక్షణం ఏంటి? ఆనందమే స్వరూపంగా చెప్తారు. ఆ పరమాత్మను కాకుండా ఏ జగత్తులో ఏదైనా దుఃఖంతో కూడుకున్నదే. కనుక ఇవన్నీ కూడా పరమాత్మని లో నుంచి వచ్చినటువంటి ప్రతిదీ కూడా ఇవన్నీ శాశ్వతం కాదు. నామ రూపాలతో, అంటే ఈ గుణాలకి పేరుంది కదా, అట్లాగే నామరూపాలతో కూడుకున్నది ఏదైనా అశాశ్వతమని మనకి శాస్త్రం చెప్తుంది, ధర్మం చెప్తుంది. అందుకే అవతారాల్ని దాల్చిన పరమాత్మ కూడా ఆ దాని ధర్మాన్ని బట్టి అవతారాన్ని చాలిస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ మరి అనృతము అంటే అశాశ్వతమైనది, జడము అంటే చైతన్యము లేకుండా మొద్దులాగా ఉండేది అని అర్థం. దుఃఖాత్మకము దుఃఖముతో కూడుకున్నది. ఇవన్నీ కూడా దుఃఖంతో కూడుకున్నటువంటి ఈ లక్షణాలన్నిటినీ కలిపి ఉన్నటువంటిది తామస మహత్తత్వం కల్పితమైంది. అంటే ఇక్కడ తమో గుణములో, ఇక్కడ తమో గుణంలో నుంచి మాయ అవిద్య, సత్వగుణము రజోగుణము తమో గుణము మూడు కలిపి ఆ మూడింటిలో నుంచి మహత్తత్వము అనేది ఇక్కడ ఏర్పడింది. మహత్తత్వము అంటే మహత్తు అంటారు. ఇప్పుడు మనకి మహత్తులు ఎన్నో కనపడతాయి.
ఇప్పుడు మనము పరమాత్మ యొక్క మహత్తులు ఎన్నో తెలుసుకుంటున్నాం. మహత్తు అంటే గొప్పది, మనము ఎవ్వరము చెయ్యలేనిది, ఆ పరమాత్ముడు మాత్రమే చెయ్యగలిగేది అనేది మహత్తు అంటారు. మనం చేయగలిగే వాటిని మహత్ అనరు. ఇవన్నీ మనం చేసేవన్నీ కూడా క్షణిక ఆనందాన్నిచ్చేయే కానీ శాశ్వత ఆనందాన్నిచ్చేవి కావు. కోరుకునేవి అవే, మరి చేసేది అవే, అనుభవించేది అదే. మళ్ళీ ఆ తర్వాత ఎంతో ఆనందం అనుకుని మరి అనుభవిద్దామనుకుని కోరుకుని అనుభవించిన కాసేపు తప్పితే ఎక్కువ అనుభవించలేడు కూడా, అది ఉన్నా కూడా. అందుకని జీవుడి వైపు తిరిగిన ఆనందాలన్నీ కూడా క్షణికాలే. అదే పరమాత్మ నుంచి వచ్చే ఆనందం శాశ్వతమైనది. ఆ పరమాత్మ మహత్తు అంటే గొప్ప, మహా అంటే గొప్ప. ఆ మహా గొప్పదైనటువంటి మహత్తుని మనకి చూపిస్తూ ఉంటాడు. ఈ అసలు మొదటి మహత్తు ఏమిటి అంటే ఈ సృష్టే గొప్ప మహత్తు. అంటే ఇదంతా దుఃఖాన్ని ఇస్తుందిగా, మరి మహత్ అంటారు ఏమిటి అంటే, మహత్తు అంటే ఆయన చర్యలో ఉండేటువంటి మహత్తులు ఇవన్నీ. మరి ఈ సృష్టి చేయటం అనేది గొప్ప విషయం కదా. ఇది అందరూ చేయగలరా? ఎవరైనా చేయగలరా? మా పరమాత్మ తప్పితే ఎవ్వరు చేయలేరు. అంటే బ్రహ్మ సృష్టిస్తున్నాడు కదా అనుకుంటాం. ఆ బ్రహ్మకి ఆ శక్తిని, ఆ బ్రహ్మని సృష్టించింది ఆ పరమాత్మే. ఆ బ్రహ్మకి ఆ శక్తిని ఇచ్చింది ఆ పరమాత్మే. బ్రహ్మ ద్వారా సృష్టిస్తున్నాడు. మరి అక్కడే అనుకుంటున్నామా? మరి ఆ బ్రహ్మ ద్వారా సృష్టిస్తున్నాడని అనుకుంటున్నామా? మన కలయిక వల్ల స్త్రీమూర్తి బిడ్డని కంటోంది అని అనుకుంటున్నాం. మరి స్త్రీమూర్తి లోపల బిడ్డని తయారు చేయగలుగుతోందా? ఏం చేయగలుగుతోంది? అదంతా కూడా ఆ పరమాత్మ యొక్క మహత్తే. అది లోపల పడటము కానీ, పెరగటం కానీ, లోపల ఏ అణువు ఏ ఏ రూపంలో పడుతోంది, ఏ రూపానికి రూపాంతరం చెందుతోంది, అసలు అదంతా నిజంగా అవలోకన అంటే లోపలికి తిరిగి ఆలోచిస్తే ఎంత మహత్తో, మనకి అందనిది, అందనంత మహత్తు. అవే అటువంటివే అన్నీ మహత్తులు. మరి తల్లి అక్కడ కనపడుతోంది, బయటికి తల్లి కంటోంది, మాతృమూర్తి అంటున్నారు. ఆ మాతృమూర్తికి ఆ శక్తినిచ్చేది ఆయనే. లోపల తయారు చేసేది మాతృమూర్తి ఏమీ చేయదు. ఆ పరమాత్మే ఆ ఆ రూపం ఎటువంటి రూపం, బిందు రూపం నుంచి ఆ బిడ్డ రూపం దాకా తీసుకొచ్చి అన్ని అవయవాల్ని తయారు చేసి ఈ జగత్తులోకి తీసుకురావటము అనేది ఆ పరమాత్మ యొక్క మహత్తే కానీ అది ఎవరి వల్ల కాదు. ఇలాంటివి మనం ఆలోచిస్తే ఆ పరమాత్మ యొక్క మహత్తులేంటో మనకి తెలుస్తాయి అన్నమాట. అది మహత్తత్వం అంటారు. అటువంటి మహత్తత్వం ఇప్పుడు సృష్టి అయిందనమాట. అది ఎట్లా సృష్టి అయింది? మాయా అవిద్యల వల్ల నుంచి, మళ్ళీ వాటికి నుంచి ప్రతిఫలించిన ఆత్మ వల్ల నుంచి, అంటే పరమాత్మ నుంచి. సత్వరజస్తమో గుణాలతో కూడుకుని ఆవరణ విక్షేప ద్వయాత్మకమై అంటే రెండు కూడుకుని అనృత జడ దుఃఖాత్మకమైన అంటే అశాశ్వతమైనది, చలనము లేనటువంటిది, దుఃఖంతో కూడుకున్నటువంటిది అయినటువంటిది ఎటువంటిది? ఏ గుణం? తామస గుణంతో కూడుకున్నటువంటిది మహత్తత్వం కల్పితము అయ్యింది ఈరోజు. అంటే ఈ మహత్తత్వం ఈరోజు మనం సృష్టి అవటం, మహత్తత్వం ఎలా వచ్చింది అనేది, మహత్ అంటే ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈరోజుకి ఇంతవరకు స్వస్తి చెబుదాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ